హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మా ఊరు వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ సాయిబాబా వారి గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఆ ఫెస్టివల్ కోసం మేమైతే వెళ్తున్నాము. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాం. చూడండి, దారి పొడవునా వర్షం పడడం వల్ల కొండల నిండా మబ్బులు అవి ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ చూసుకుంటూ వర్షంలో బయలుదేరాము మేము. ఫుల్ రైన్ అనమాట. వైజాగ్ నుంచి తుని వరకు అంత వర్షమే. మేమైతే రీచ్ అయిపోయాము. ఇది మా ఊరు పక్కన ఊరు అనమాట. ఇక్కడ కూడా మాకు ఎన్నో స్వీట్ మెమరీస్. మేము చదువుకునే టైంలో మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడ ఆగి అన్ని ఊర్ల వాళ్ళని కలిసి వెళ్ళేవాళ్ళం. ఇది దుర్గమ్మవారి గుడి, దీని తర్వాత వెంకటేశ్వర గుడి. ఈ లైన్ నుంచే మా ఊరు వెళ్ళిపోవాలన్నమాట. మేమైతే రీచ్ అయిపోయాం బాబావారి గుడి దగ్గరికి. బాబావారిని దర్శించుకొని ఇంకా బాబా సన్నిధిలో కూర్చున్నామన్నమాట అందరం. మా ఊరు అంతా అక్కలు, చెల్లెళ్ళు, పిన్నులు అందరూ కలిసికట్టుగా ఉంటారు. వీళ్ళంతా కూర్చున్నాం. ఇదైతే నా బెస్టీ. చిన్నప్పుడు అంటే నా సీనియరే, కానీ ఒకే ఊర్లో ఉండడం వల్ల బెస్టీగా ఉండేవాళ్ళం. అంత బెస్టీయో కాకినాడలో ఉంటుంది ఇప్పుడు తిను. ఇంకా నేను మా అమ్మ అలా షికారు చేస్తున్నాం. అందరూ పలకరిస్తున్నారు. ఎప్పుడొచ్చావు, బాగున్నావా, ఎప్పుడొచ్చావు, బాగున్నావా అని అడుగుతూనే ఉంటారు. తిన కూడా మళ్ళీ ఎప్పుడొచ్చావు, బాగున్నావా, మీ ఊరు వచ్చాను అని అంటుంది. మేము అలా చూసుకుంటూ బాబావారి గుడి దగ్గరికి వచ్చేసాం. అక్కడైతే చిన్న కార్యక్రమం జరుగుతుంది, చిన్న సన్మానం జరుగుతుంది అన్నమాట. చిన్నదంటే అతను ఇచ్చిన ప్రైజ్కి వాళ్ళు ఎంత చేసినా తక్కువే. ఆ పక్కనే గుడి పక్కన ఒక 10 సెంట్ల భూమి అయితే బాబావారికి ఇచ్చేశారు. ఇది కమిటీ మెంబర్స్కి డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసి ఆ డాక్యుమెంట్ని ఆ కమిటీ మెంబర్స్కి ఇచ్చేస్తున్నారు. ఈరోజు వాళ్ళకి గురు పౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ తెలియపరచడం కోసం సన్మానం ఏర్పాటు చేశారు. ఆ డాక్యుమెంట్స్ని ఆ కమిటీ మెంబర్స్కి ఇచ్చేస్తున్నారు. అక్కడ అలా నుంచొని అందరం సరదాగా నవ్వుకుంటున్నాము. మధ్యాహ్న హారతికి డోర్ కర్టన్స్ వేసేసి కొంచెం అలంకరణ చేసి తర్వాత డోర్ కర్టన్స్ తీసేస్తున్నారు హారతి కోసం. ఇంకా కాసేపు సాయిబాబా మంత్రాన్ని పట్టిస్తున్నారు. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అని మంత్రాన్ని అయితే పట్టిస్తున్నారు హారతికి ముందు అందరూ. తర్వాత హారతి అంతా వెలిగించి తర్వాత తీసుకోకూడదు, ఇంకా దేవుడికి ఇవ్వలేదు. దేవుడికి ఇవ్వకుండానే నమస్కారం చేసేస్తున్నారు. ఒకరు కాదు, 5-6 వేలు చెయ్యాలి. బాబా హారతి ఇచ్చేస్తారు. చాలా గ్రాండ్గా జరిగింది. హారతి ఇచ్చేసిన తర్వాత మధ్యాహ్నం ఇంకా అందరం భోజనాలు చూడండి. ఆ ఊర్లో అయితే ఏ పండగ వచ్చినా అందరూ
ఏ పండగకైనా ఊరందరికీ భోజనాలు పెట్టేసుకొని ఒక దగ్గర చేరి చక్కగా ఎంజాయ్ చేస్తారు. అందరూ ఎంతో కలిసిమెలిసి ఉంటారు. గ్రామం అంటే అంతే కదా మరి. చూడండి వేడి వేడి పొగలు వచ్చేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి